మెజెస్టిక్ క్యాసినో నా లైఫ్లోని పెద్ద అచీవ్మెంట్. ఫస్ట్ టైం నేను బోట్లో రావడం, క్యాసినోకి రావడం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి మార్నింగ్ నుంచి స్కూబా డైవింగ్, వాటర్ స్పోర్ట్స్ అన్నీ చేసేసి నైటు గోవాలో క్యాసినో వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. క్యాసినో షిప్కి వెళ్ళి నైట్ పబ్ అన్నమాట చూసుకుందామని చెప్పి ప్లాన్ చేసుకొని మేము ఆన్లైన్లో రేటింగ్ అన్నీ చూసుకొని మెజెస్టిక్ ప్యారడైజ్ అయితే మంచి రేటింగ్ ఉంది, దాన్ని అయితే బుక్ చేసుకొని మేము అక్కడికి ఎలా అంటే ఇప్పుడు వాటర్ అంటే షిప్పులు మనకు పెద్ద పెద్ద క్రూజ్ షిప్పులతో కూడా ఉంటాయి. అవి 3 డెక్స్ అయితే ఉంటాయి, 3 ఫ్లోర్లుగా. మనం వాటికి ఏదో అంటే వాళ్ళు ఇచ్చే పాయింట్ నుంచి మనం పడవలో తీసుకెళ్ళి పెద్ద షిప్పుల్లో అయితే వదులుతారు. అవి ఎక్కడికైతే కదలవు, అట్లాగే ఉంటాయి. వాటి దగ్గరికి మనల్ని చిన్న బోట్లు అయితే తీసుకెళ్తారు అప్ అండ్ డౌన్. చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది. మనకు చూసేటివన్నీ షిప్పులు అన్నమాట, పెద్ద పెద్ద క్రూజ్ షిప్పులతో పాటు ఉంటాయి. మొత్తం 3 డెక్స్ 4 డెక్స్ ఉంటాయి కొన్ని. గోవా అంతా నైట్ టైమే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే ఫారిన్ కల్చర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం చూసిన షిప్పుల్లో కల్లా మనకు మెజెస్టిక్ అంటే ప్యారడైజ్ మెజెస్టిక్ క్యాసినో అనేది ద బెస్ట్ రేటింగ్ అయితే ఉంది. మనకు ఈ సైడ్ కనిపించేటివన్నీ అన్నీ క్యాసినోనే, మొత్తం షిప్పులు అన్నమాట. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే ఆలోచించండి. ఏంటంటే బయట మనం బుక్ చేసుకునేటప్పుడు ఫర్ హెడ్ 2000 3000 అయితే తీసుకుంటారు. మనకు ఎదురు కనిపించేది మెజెస్టిక్ ప్యారడైజ్ క్యాసినో. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. నాకైతే ఫస్ట్ టైం నేను ఒక పెద్ద షిప్లో అయితే వెళ్ళడం, ఎక్కి ఎంజాయ్ చేయడం అనేది నా లైఫ్లోనే ద బిగ్గెస్ట్ మూమెంట్ అన్నమాట. గోవాలో ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా, ఇప్పటికైతే తీరింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎంట్రీ ఫీజులు అయితే ఉంటాయి. ఒకటి 2000కి వచ్చేసి అన్లిమిటెడ్ ఫుడ్, ఒక 3 టైమ్స్ అయితే క్యాసినో ఆడుకోవచ్చు. ఇంకోటి 3000 అయితే అన్లిమిటెడ్ మందు, అన్లిమిటెడ్ ఫుడ్, క్యాసినో కూడా ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ అయితే ఆడుకునేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనల్ని ఏదో ఆటోలాగా తీసుకొచ్చినట్టు చిన్న బోట్లో తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసి అయితే మనం దిగుతాము. చూడండి షిప్ అయితే అసలు నేను ఎంత ఆశ్చర్యంగా ఫీల్ అయ్యానంటే, ఫస్ట్ టైం కదా, అది ఎటన్నా వెళ్ళిపోతుందేమో అని అయితే కొంచెం క్రేజీగా అనిపించింది. ఒకసారి డెక్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు మనం నేల మీద ఎలాగైతే ఫీల్ అవుతాం అదే విధంగా ఉండింది. కింద ఫస్ట్ ఫ్లోర్ మనకు కనిపిస్తుంది కదా, కింద మొత్తం మనకు క్యాసినో గేమ్స్ అయితే ఆడతారు. క్యాసినో ఆడే వాళ్ళకైతే అన్లిమిటెడ్ మందు. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. కాకపోతే అక్కడ ఫొటోస్ వీడియోస్ అనేది నాట్ అలౌడ్, ఎట్టి పరిస్థితుల్లో కూడా తీనీరు. ఇంకోటి ఏంటంటే సెకండ్ డెక్ అంతా అన్లిమిటెడ్ ఫుడ్. అక్కడ కూడా క్యాసినో గేమ్స్ ఆడుకోవచ్చు. ప్లస్ అక్కడ కూడా బార్ అయితే ఉంటుంది, చిన్న సైజ్ బారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్. మనకు దీనికి పైన ఓపెన్ డెక్ అయితే ఉంటుంది, ఓపెన్ ఫ్లోర్ అన్నమాట. డిస్కో అవన్నీ కూడా ఇదే విధంగా మనకు ఎట్లా గేమ్ షో, ఇప్పుడు మనకు ఎట్లా అట్లా డ్యాన్స్ షో ఉందో అక్కడ పైన కూడా ఓపెన్గా అయితే చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే మాకు ఇదంతా అన్లిమిటెడ్ ఫుడ్ అన్నమాట, మనం ఎక్కువగా తినలేము. మనకి చూడండి పక్కనే బార్ కూడా ఉంటుంది. చాలా కొంచెం మనం 3000 పెట్టి తీసుకుంటే అన్లిమిటెడ్ మందు అయితే తాగుండొచ్చు. కాకపోతే మేము 2000 తీసుకున్నాం. అన్లిమిటెడ్ ఫుడ్ ఎంతనే తినచ్చు. కాకపోతే ఇది మనకు కావాలంటే పే చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.